ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్స్ టు హెడ్ మొత్తం 152 మ్యాచ్లు ఆడగా అందులో ఆస్ట్రేలియా 84, ఇంగ్లాండ్ 63 గెలిచాయి. 2 మ్యాచ్లు టై అవ్వగా 3 మ్యాచ్లు ఫలితం తేలలేదు. హోమ్ వర్సెస్ అవే రికార్డులు పరిశీలిస్తే ఆస్ట్రేలియా హోమ్ గ్రౌండ్స్లో మొత్తం 71 మ్యాచ్లు ఆడగా అందులో ఆస్ట్రేలియా 41, ఇంగ్లాండ్ 27 గెలిచాయి. 3 మ్యాచ్లు టైగా ముగిశాయి. ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్స్లో మొత్తం 68 మ్యాచ్లు ఆడగా అందులో ఆస్ట్రేలియా 30, ఇంగ్లాండ్ 35 గెలిచాయి. 3 మ్యాచ్లు టైగా ముగిశాయి. న్యూట్రల్ వెన్యూస్ గ్రౌండ్స్లో మొత్తం 13 మ్యాచ్లు ఆడగా అందులో ఆస్ట్రేలియా 12, ఇంగ్లాండ్ 1 గెలిచాయి. ఆస్ట్రేలియా న్యూట్రల్ వెన్యూస్లో స్పష్టమైన ఆధిక్యత చూపింది. అయితే ఇంగ్లాండ్ స్వదేశంలో మెరుగైన ప్రదర్శన చూపించింది. వరల్డ్ కప్ మరియు ఐసీసీ టోర్నమెంట్ల రికార్డులను పరిశీలిస్తే మొత్తం 10 మ్యాచ్లు ఆడగా అందులో ఆస్ట్రేలియా 7, ఇంగ్లాండ్ 3 గెలిచాయి. వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. అయితే ఇంగ్లాండ్ కొన్ని కీలక విజయాలు సాధించింది. 2024 సెప్టెంబర్లో ఇంగ్లాండ్లో జరిగిన 5 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ను ఆస్ట్రేలియా 3-2తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ను కట్టడి చేసింది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిబ్రవరి 22న తలపడబోతున్నాయి. 2024లో సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ ఇప్పుడు ఎలా ఆడుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ మ్యాచ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని చెప్పొచ్చు.